ఫ్లాష్ బ్యాక్. సో ప్రీవియస్ వీడియో చూసి ప్రతి ఒక్కరు వచ్చేసి బయటికి తీసుకెళ్ళచ్చు బ్రో, బయటికి తీసుకెళ్ళచ్చు కదా రెయిన్ కోట్ పెట్టేసి అని చెప్పేసి అన్నారు కదా. సో వాడు వచ్చేసి రెయిన్ కోట్ కదండి, ఏది కూడా పెట్టుకోడు దరిద్రుడు, అన్ని తీసి అవతలు దొప్పుతాడు. సో వాడికి వచ్చేసి నార్మల్గానే ఉండాలి. సో నేనైతే బయటికి తీసుకెళ్ళాను. సో వాడిని ఎలా తీసుకెళ్ళాను ఏంటనేది మీరే చూడండి. నెక్స్ట్ పార్ట్లో అది కూడా ఉంది. సో ఇది పార్ట్ 1 అనమాట, పార్ట్ 2 ఉంది. సో ఈ చిల్లర నా కొడుకు వచ్చేసి వాన వచ్చినా వరద వచ్చినా వస్తే తగ్గడండి. సో బయటికి వెళ్ళాలంటే వెళ్ళాలి. సో అందుకే వానైతే తీసుకుని వెళ్ళిపోతున్నాను డైరెక్ట్గా. సో వీడి కోసం వచ్చేసి నా రెయిన్ జాకెట్ క్యాప్ పెట్టుకొని ఈ వర్షానికి కేర్ తీసుకుని మరి సార్ గారిని తీసుకొని బయటకు వచ్చాను అనమాట. సో సార్ గారు వచ్చేసి మంచి సీనరీ అయితే ఎంజాయ్ చేస్తున్నాడు. ఏం చేయాలి తప్పదండి, అలా రాసి పెట్టింది నాకు. వీడి కోసం ఏమైనా చేయాలి, ఏం చేద్దాం. సార్ గారు వాకింగ్ చూడండి. సార్ గారు మాత్రం మొత్తం లొకేషన్స్ అన్నీ వాసన చూసుకుంటూ బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. వర్షం పడింది కదా. సో పక్కనే కెనాల్ వాటర్ ఫుల్గా ఉంది. వర్షంలో ఈ సీన్ అది చాలా అంటే చాలా బాగుంది. ఇంకా మేమైతే బయటకు వచ్చిన తర్వాత సార్ గారు వచ్చేసి ఇంకా పని అయితే కానిచ్చేసాడు. సో వీడు ఒక రోడ్ మీద కూర్చోడండి. సో సైడ్కి ఇలా రాళ్ళ కుప్పలు కానీ చెత్త కుప్పలు మట్టి కుప్పలు ఉంటే దాని మీద కూర్చుంటాడు. సో ఫైనల్గా మేమైతే వచ్చిన పని సక్సెస్ఫుల్గా అయిపోయిందండి. సో ఇప్పుడు సార్ గారు వాకింగ్ స్టైల్ చూడండి ఎలా ఉందో. ఇంకా మా పని అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము. సో ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత సార్ అయితే ఆరేసుకొని పడుకున్నారు. ఏ విధంగా పడుకున్నారో మీకే చూపిస్తాను చూడండి. సార్ గారు ఎంత హుందాగా ఆరేసుకొని పడుకున్నారో మీకే తెలుస్తుంది. వాడి లైఫ్ అండి, ఎంజాయ్ చేస్తున్నాడు, నాకు లేదు.